హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం. ఈ 3 ములక్కాయలు వచ్చి 40 రూపీస్, అన్నీ హాఫ్ కేజీ తెచ్చాము. దొండకాయ 20 రూపీస్ హాఫ్ కేజీ, క్యారెట్ 30 రూపీస్, బెండకాయ 20 రూపీస్, వంకాయ 20 రూపీస్, దోసకాయ వచ్చి కేజీ 40 రూపీస్, ఆలు వచ్చి హాఫ్ కేజీ 30 రూపీస్, టమాటాలు వచ్చి హాఫ్ కేజీ 30 రూపీస్, పచ్చిమిర్చి పావు కేజీ వచ్చి 20 రూపీస్, ఈ కొత్తిమీర అయితే ఒక కట్ట 20 రూపీస్. ఈ పచ్చిమిర్చిలో ఇవి కూడా బజ్జీ మిర్చి కూడా వచ్చినాయి, ఒక 4. కరివేపాకు, ములక్కాయలు 3, కొత్తిమీర అయితే ఇలా బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టి ఇలా పెట్టేసుకోవాలి, ఇలా పెట్టేయాలి. దీని మీద ఇంకో టిష్యూ పేపర్ పెట్టుకోవాలి, ఇలా టిష్యూ పేపర్ పెట్టాలి. మనకి కొత్తిమీర అంటే ఎప్పుడూ దొరకదు కదా, తక్కువ కదా. ఇలా మూత పెట్టేసుకోవాలి. మనకి 10 days 15 days సేమ్ ఇంక ఇలానే ఉండిద్ది. ఇప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ లాగా ఉండిద్ది. కరివేపాకు అయితే ఇలానే పెట్టేసి ఉంచుతాను కవర్లో. కరివేపాకు ఏమీ అవ్వదు. కరివేపాకు అని మనకు పక్కనే దొరికిద్ది కదా, చెట్టు ఉంది కాబట్టి ఇలా కవర్లోనే పెట్టేసి ఉంచుతాను. కరివేపాకు కవర్లో ఉన్నా ఏమవదు. ఇవన్నీ అయితే నీట్గా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను. అన్నీ హాఫ్ కేజీ తెచ్చాం మేము, ఎక్కువ ఏం తీసుకురాలేదు. మాకు ఇవే చాలా రోజులు వస్తాయి. పచ్చిమిర్చి, ఆలు, టమాటా, దోసకాయ, వంకాయ, బెండకాయ, ములక్కాయ, దొండకాయ, క్యారెట్, ఇవి మేమైతే ఈరోజు వెజిటేబుల్స్ తీసుకొచ్చాము. మండే కదా, మండే మార్కెట్కి వెళ్ళి తెచ్చాం. అంటే నేను వెళ్ళలేదు, మా వారు వెళ్ళి తెచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, కొత్త వాళ్ళైతే సబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ములక్కాయతో సాంబార్ పెట్టుకున్నాము, ఒకరోజు చూపిస్తాను సాంబార్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ ఫ్రెండ్స్.